ఇప్పుడు మనం ఆ కొండ పైన చూడండి, అక్కడికైతే వెళ్తాం అనమాట ఈ వీడియోలో. అయ్యో అయిపోయింది. మా యూరోప్ ట్రిప్లో ఫస్ట్ 2 days అయితే ప్యారిస్ బీభత్సంగా దిగేసాం. ఇంకా ప్యారిస్ అయిపోయాక స్విట్జర్లాండ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మన ఇండియన్స్కి అలవాటే కదా ఎక్కడికి వెళ్ళినా కానీ స్నాక్స్ తీసుకెళ్ళడం. అందుకే ఈ ట్రైన్ స్టేషన్ ముందే కొన్ని స్నాక్స్ ఉంటే కొనుక్కున్నాం అనమాట. మేము ప్యారిస్ నుంచి స్విట్జర్లాండ్కి బుల్లెట్ ట్రైన్ అయితే తీసుకున్నాం. ఈ ట్రైన్ 163 miles/hour స్పీడ్లో వెళ్తుంది. ఇది miles/hour, km/h కాదు. 163 miles/hour అంటే అరౌండ్ 262 km/h అనమాట. అప్పుడప్పుడు 300 km/h స్పీడ్ కూడా వెళ్ళిందండి. మేము ప్యారిస్ నుంచి స్విస్లోని మాంట్రోకి అయితే స్టార్ట్ అయిపోయాం. సో మాంట్రోకి మాకు అరౌండ్ 5 hours జర్నీ అయితే ఉంది. మేము ఎక్కేటప్పుడు స్నాక్స్ తీసుకున్నాం కానీ కాఫీ తీసుకోవడం మర్చిపోయాం. అందుకే కాఫీ కోసం అని చెప్పి ట్రైన్లోనే క్యాంటీన్ ఉంటే దానికోసం అని చెప్పి వెళ్ళామన్నమాట. ఇక్కడ ట్రైన్స్ మాత్రం ఫ్లైట్స్కి ఏమాత్రం తక్కువ కాదు. ప్రతి ట్రైన్లో మనకి క్యాంటీన్ అయితే ఉంటుంది. మంచిగా ఒక బోగి మొత్తం క్యాంటీన్కే ఇస్తారు అండ్ అక్కడ మంచి సీటింగ్ కూడా ఉంటుంది. మేమైతే ఒక చాక్లెట్ మూస్ తీసుకున్నాము అనమాట. చాలా సూపర్గా ఉంది. అండ్ ఒక హాట్ చాక్లెట్ కూడా తీసుకున్నాము. హాట్ చాక్లెట్ కూడా బాగుంది. సో ఈ 2 తీసుకున్నందుకు 2 చాక్లెట్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు. అవి కూడా టేస్టీగానే, ఒక డార్క్ చాక్లెట్, ఒకటి మిల్క్ చాక్లెట్ అనమాట. నాకు మిల్క్ చాక్లెటే ఇష్టం. అండ్ కొంచెం స్టిక్స్, మనకు షుగర్ కలుపుకోవడానికి వాటికి కావాల్సిన స్టిక్స్ ఇచ్చారు. ఇక్కడ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేమైతే ఇక్కడ డ్రైవ్ అయితే మిస్ అయ్యాము. ఎవరైనా వస్తే మాత్రం మిస్ అవ్వకండి. సో కార్ రెంట్ తీసుకొని డ్రైవ్ అయితే చేయడానికి ట్రై చేయండి. స్విట్జర్లాండ్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? నాకైతే ఏమో ఈ ట్రైన్ జర్నీలో గుర్తొచ్చింది మన ప్రభాస్ డార్లింగ్ సినిమా. సో అందుకని చెప్పి ఒకసారి అయితే డార్లింగ్ సినిమా చూద్దామని చెప్పి డార్లింగ్ సినిమా పెట్టుకొని మంచిగా ఆ ట్రైన్లో ఆ బ్యూటిఫుల్ వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయాం. డ్రైవ్ ఎందుకు మిస్ అయ్యావు, కార్ రెంట్ తీసుకోవచ్చు కానీ మీరు అడగచ్చు. మేమైతే స్విట్జర్లాండ్లో తిరగడానికి స్విస్ పాస్ తీసుకున్నాం అనమాట. ఈ స్విస్ పాస్తో లోకల్ ట్రైన్స్ అండ్ అక్కడ ఉండే ట్రైన్స్, స్విట్జర్లాండ్ కంట్రీలో ట్రైన్స్ అన్నీ ఫ్రీ. స్విట్జర్లాండ్ పేరుకి బాగా అసోసియేట్ అయిన యానిమల్ నేమ్ కవ్. సో దారిలో ఆ కవ్ యొక్క బాండ్స్ అలానే డైరీస్ చూసుకుంటూ ఫైనల్లీ మాంట్రోకి అయితే రీచ్ అయిపోయాం. మాంట్రోలో ఆల్రెడీ వర్షం అయితే పడుతుండే. సో మా హోటల్ అయితే ట్రైన్ స్టేషన్కి దగ్గరనే అనమాట. అందుకని చెప్పి ఇంకా నడుచుకుంటూ వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ బస్సెస్ మాకు ఫ్రీ, ఎందుకంటే మాకు స్విస్ పాస్ ఉంది కాబట్టి. సో ఫైనల్లీ నడుచుకుంటూ అయితే మేము మా హోటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. హోటల్ వ్యూ అయితే చాలా బాగుంది. సో వన్స్ చెక్ ఇన్ అయ్యాక మాకు వాళ్ళు ఒక 2 passes అయితే ఇచ్చారు. ఆ 2 passesతో మన లోకల్లో బస్సెస్ అన్నీ ఫ్రీగా తిరగచ్చు అనమాట. సో ఇదైతే స్విస్ పాస్ లేని వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బస్ స్టాప్ కూడా మా హోటల్కి చాలా దగ్గరనే ఉంది. ఇక్కడ బస్సెస్ అన్నీ ఎలక్ట్రిక్ బస్సెసే. ఈ మాంట్రో గురించి చెప్పాలంటే ఇది లేక్ జెనీవా పక్కన ఉంటుందన్నమాట. సో ఈ లేక్ జెనీవా అనేది యూరోప్లోనే ఒక పెద్ద లేక్. దీని చుట్టూ చాలా 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 టౌన్స్ ఉంటాయి. అందులో మాంట్రో వన్ ఆఫ్ ది టౌన్. ఇంకా మాంట్రో గురించి మాట్లాడుకునే లోపు మాకైతే ఫుల్ ఆకలేస్తుంది అనమాట. సో ముందైతే ఒక రెస్టారెంట్కి వెళ్ళి తిందామని చెప్పి ఇక్కడ ఉన్న ఫేమస్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం. బయట కూర్చొని మంచి వైబ్ ఎంజాయ్ చేస్తూ ఒక వైన్ తాగుతూ కూర్చునే రెస్టారెంట్ ఏముందా అని చూస్తే మొలినో రెస్టారెంట్. సో దీనికి మంచి రేటింగే ఉంది అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ అని కూడా తెలిసింది. అందుకే మొలినో రెస్టారెంట్ చూస్ చేసుకున్నాం. ఫుడ్ విషయానికి వస్తే సీ ప్లాటర్ పాస్తా ఆర్డర్ చేసాం. అందులో ష్రింప్ వర్క్ బాగానే ఉంది కానీ ఆక్టోపస్ అలానే ఆయిస్టర్స్ అవన్నీ అయితే తినలేకపోయాం. ఫుడ్ తినేసాక కాసేపు అక్కడనే వైబ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఈ లేక్ చాలా పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉన్నా కానీ ఎవరు స్విమ్మింగ్ అయితే చేయట్లేదు అందులో. ఏమో మరి రూల్ ఏమన్నా ఉందో తెలియదు నాకు. మేము కూడా వెళ్ళలేదు. ఇంకా మాకు ఈవినింగ్ టైం ఉంది, అలానే బస్ ఫ్రీ కాబట్టి లోకల్లో ఏం ఫేమస్తో చూసాం. చిల్లన్ కాజిల్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పి చిల్లన్ కాజిల్కి అయితే వెళ్ళాం. దీనికి మనం బస్సులో వెళ్ళిపోవచ్చు. చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ ఎంటర్ అయ్యాక స్టార్టింగ్లోనే చాలా ఫొటోస్ దిగేసాము మేము. వర్షం పడుతుంది పైగా. సో ఒకసేపు ఆగి లోపలికి వెళ్దామని చూస్తే ఇది 7 o'clockకే క్లోజ్ అని ఉందన్నమాట. మేము ఆల్మోస్ట్ 6:45కి ఇక్కడికి వచ్చాం. సో ఇంకా క్లోజ్ అవ్వడంతో ఇంకేం చేస్తాం, కాసేపు బయటనే చిల్ అవుతూ ఫొటోస్ దిగేసాం. ఇంకా ఎలాగో క్లోజ్ ఉంది కాబట్టి నెక్స్ట్ రోజు వద్దామని చెప్పి దాని ఎదురుగానే ఉన్న బస్ స్టాప్కి వచ్చేసి బస్ ఎక్కేసి హోటల్కి అయితే వెళ్ళిపోయాం. సో ఆల్రెడీ జర్నీ చేసి ఉన్నాం కాబట్టి రిలాక్స్ అయిపోయాం. నెక్స్ట్ రోజు మార్నింగ్ పొద్దున్నే లేచి మళ్ళీ మా హోటల్లో మంచిగా ఆ వ్యూ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసేసి
హోటల్ పక్కనే ఉన్న బస్ స్టాప్కి వచ్చి బస్ ఎక్కేసేసి మా యొక్క జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ పెడస్ట్రియన్స్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. మనం రోడ్ పక్కన నిల్చున్నా కానీ జీబ్రా క్రాసింగ్ ఉంటే కార్లన్నీ అక్కడనే ఆపేసేసి మనకి ముందు ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఈరోజు అయితే మేము గ్లేషియర్ 3000కి వెళ్దామని చెప్పి ప్లాన్ అయితే చేసుకున్నాం. సో దానికి వెళ్ళాలంటే ముందుగా ట్రైన్ స్టేషన్కి వెళ్ళాలి. కానీ ట్రైన్ స్టేషన్కి వెళ్ళే ముందు వర్షం లేదు కాబట్టి చిల్డ్రన్ క్యాజిల్కి వెళ్ళి మళ్ళీ కొన్ని ఫొటోస్ తీద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాం. బై ద వే గ్లేషియర్ 3000 వెళ్ళాలంటే మల్టిపుల్ రూట్స్ ఉంటాయి అండ్ మల్టిపుల్ ట్రైన్స్ కూడా ఉంటాయి అనమాట. వన్ ఆఫ్ ద ట్రైన్ మెయిన్ స్టేషన్ నుంచి వెళ్తుంది అండ్ ఇంకో ట్రైన్ ఈ చిల్డ్రన్ క్యాజిల్ పక్కనే ఉన్న ఒక చిన్న ట్రైన్ స్టేషన్లో అయితే ఆగుతుంది అనమాట. సో మేమైతే ఆ పక్కనే క్యాజిల్ పక్కన ఉన్న ట్రైన్ స్టేషన్లో ఆగే ట్రైన్ ఎక్కుదామని చెప్పి ఫస్ట్ అయితే క్యాజిల్ చూడడానికి కానీ బయలుదేరామన్నమాట. చూడండి, వర్షం లేకపోతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ టూరిస్ట్ అందరు పొద్దున్నే వస్తారనమాట. సో మార్నింగ్ వచ్చి చిల్డ్రన్ క్యాజిల్ చూసుకొని ఇక్కడ నుంచి వాళ్ళు గ్లేషియర్ 3000 వాటికైతే వెళ్తారు. చిల్డ్రన్ క్యాజిల్ పక్కనే అంటే ఆ లేక్కి పక్కన రోడ్కి మధ్యలోంచి ఒక చిన్న వే అయితే ఉంది. ఈ వే వెళ్ళి మనకి ఆ ట్రైన్ స్టేషన్కి అయితే వెళ్తుంది అనమాట. ఇది మెయిన్ ట్రైన్ స్టేషన్ కాదు, జస్ట్ వన్ ఆఫ్ ద లోకల్ ట్రైన్ స్టేషన్. సో ఈ వేలో నడుచుకుంటూ వెళ్తుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ చెట్లు పక్కనే లేక్, చిన్న బర్డ్స్ యొక్క కిచ్ అనే సౌండ్ అవన్నీ. మనం ఎక్కే ట్రైన్ అయితే ఇదే, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళే ట్రైన్ ఎక్కాలన్నమాట. ఇది మాంట్రోకి వచ్చే ట్రైన్ అండ్ ఎవ్రీ 15 minutesకి ఒక ట్రైన్ అయితే ఉంటుంది. ట్రైన్ స్టేషన్ నుంచి వెదర్ మాత్రం చాలా సీనిక్గా ఉంది. ఒక సైడ్ చిల్డ్రన్ క్యాజిల్ కనబడుతూ ఇంకో సైడ్ ఆ కొండలు గ్రీన్గా అండ్ పైన మబ్బులు, కింద వాటర్ అంతా బ్లూగా చాలా సూపర్గా ఉంది. ఒక ట్రైన్ మిస్ అయింది, నెక్స్ట్ ట్రైన్లో పోదాం కానీ ఇక్కడ మాత్రం ఫొటోస్ అండ్ ఈ వైబ్ మాత్రం మిస్ అవుతుందని చెప్పి అలా కొద్దిసేపు అక్కడనే నిల్చొని ఎంజాయ్ చేశాను. వాటర్ మాత్రం ఎంత క్లియర్గా ఉన్నాయంటే కింద ఉన్న స్టోన్స్ మాత్రం క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇదే వెదర్ కానీ ఇండియాలో ఉంటే ఈ పాడికి మొత్తం నాశనం అయిపోయేది. కానీ వీళ్ళు మాత్రం చాలా బ్యూటిఫుల్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ముందు చెప్పా కదా, ఈ స్టేషన్ చాలా చిన్నదనమాట. కేవలం 2 platforms మాత్రమే ఉంటాయి. ఇది చిల్డ్రన్ స్టేషన్. ఇంకా ఇక్కడ ట్రైన్ ఎక్కేసేసి మేమైతే మా ఫస్ట్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మనం మాంట్రో నుంచి గ్లేషియర్ 3000కి వెళ్ళాలంటే మల్టిపుల్ రూట్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి మనం డైరెక్ట్ 30 కానీ R30 కానీ ట్రైన్ ఎక్కేసేసి సానెన్ అనే ఒక ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు. అక్కడి నుంచి బస్ పట్టుకొని గ్లేషియర్ 3000 వెళ్ళొచ్చు అనమాట. సో దీనికి ఓన్లీ 1 ట్రైన్ 1 బస్. కానీ ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో 2 ట్రైన్స్, అంటే మధ్యలో ఒక ట్రైన్ మారాలి, మళ్ళీ తర్వాత బస్ ఎక్కాలన్నమాట. సో మనం వెళ్ళే రూట్లో ఫస్ట్ అయితే మనం ఐగిల్ వెళ్ళాలన్నమాట. సో ఐగిల్ నుంచి వేరే ఒక చిన్న ట్రైన్ పట్టుకొని వేరే ప్లేస్ లాస్ట్ డయాబ్లెట్స్ ఏదో ఉంటుంది దానికి వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సులో జస్ట్ ఒక 10 minutes 15 minutes డ్రైవ్లో మనం గ్లేషియర్ 3000కి అయితే వెళ్ళిపోవచ్చు. ఐగిల్లో దిగేశాక మనం అయితే ఈ ఫాస్ట్ ట్రైన్ కాదు ఈసారి ఎక్కాల్సింది. అక్కడ దూరంగా ఉన్నాయి చూడండి, ఆ చిన్న ట్రైన్స్ అయితే ఎక్కాలన్నమాట. ఈ చిన్న ట్రైన్స్ ఆల్మోస్ట్ మనకి రోడ్డు మీద వెళ్ళే ట్రామ్ లానే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫార్మింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కొంచెం వెరైటీగా కూడా ఉంది. మొత్తం ఫార్మింగ్ అంతా కొండల మీదనే చేస్తున్నారు చూడండి, కట్టలుగా కట్టేసి వాటర్ కానీ అండ్ ఫార్మింగ్ కూడా మోస్ట్లీ వైన్ యార్డ్స్కి సంబంధించి గ్రేప్స్ మాత్రమే పండిస్తారనమాట. ఈ ట్రైన్ మాత్రం ఓన్లీ డే టైంలోనే ఉంటుంది. అండ్ ఇది చెప్పా కదా అంతకుముందు ఇది ట్రామ్ లాగా రోడ్డు మీద వెళ్తుందని. అండ్ ఇది కొంచెం మెట్రో ట్రైన్ లాగా కూడా ఉంది, ఎందుకంటే ఊర్లోనే మల్టిపుల్ స్టాప్స్ కూడా ఉన్నాయన్నమాట. రోడ్డు మీదనే అవుతుంది, వాళ్ళు దిగేస్తున్నారు, ఎక్కేస్తున్నారు. ఈ ట్రైన్ని చాలా తక్కువ మంది ఆప్టిన్ చేసుకుంటారు, ఎందుకంటే మేబీ టైం ఎక్కువ కాబట్టి. కానీ ట్రైన్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది అండ్ జనాలు కూడా ఎక్కువ ఏమీ లేరు. అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లోనే ఉన్నాయి ఈ ట్రైన్ కూడా. సో ఎవరన్నా కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇంత దూరం వచ్చి కూడా ఎప్పుడు ఎక్కే బుల్లెట్ ట్రైన్స్ అయినా నార్మల్ ట్రైన్స్ అయినా అనుకుంటే మాత్రం ఈ రూట్లో రండి అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను అనమాట. మాకు మాత్రం చాలా కొత్త ఎక్స్పీరియన్స్ కలిగింది.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఐగిల్ వస్తే మాత్రం ఇక్కడ ఒక ఫోర్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ ఫోర్ట్ చాలా ఫేమస్ అండ్ మన తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్లో ఈ ఫోర్ట్ దగ్గర చాలా షూటింగ్స్ అయితే అయ్యాయి. సో ఈ ఫోర్ట్ చాలామంది విజిట్ అయితే చెయ్యరు. సో మన ఈ ట్రైన్ ఎక్కాక ఈ ఫోర్ట్ మనకి రైట్ సైడ్లో అయితే వస్తుందన్నమాట. అదిగోండి ఆ కనపడుతుంది కదా, అదే ఫోర్ట్. చాలా చిన్నగా ఉంటుంది, ఏదో చిన్నరాజు ఫోర్ట్ అనుకుంటా, చాలా చిన్నగా ఉంటుంది. మేమైతే దాన్ని విజిట్ చేయలేదు. అండ్ ఇది ఏ సినిమాలో ఉందంటే సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు సంఖ్యలతో బంధించకు ఎదే చేరాలి రోజే చలి చెంతకు. అలా మొత్తానికి ఈ ట్రైన్ మాత్రం కొండల మించి బాగా స్లోగా అయితే తీసుకెళ్ళింది మమ్మల్ని. ఇది డిఫరెంట్ రూట్, దీన్ని ఎక్కువ మంది అయితే చూస్ చేసుకోరు. సో మీకు కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ రూట్ని చూస్ చేసుకోండి. ముందుగా చెప్తున్నా ఇది ఐగల్ పాయింట్ నుంచి అనమాట. సో ఇది ఫైనల్లీ మనకైతే లెస్ డయాబులరిటీస్ అనే ఒక స్టేషన్ దగ్గరికి అయిపోతుంది అనమాట. అక్కడి నుంచి స్టేషన్ బయటనే మనకి 180 బస్ అయితే ఉంటుంది. సో ఈ బస్సు ఇక్కడ నుంచి ఇంకొక పాయింట్కి వెళ్తుంది. సో ద అదర్ సైడ్ ఉన్న పాయింట్ ఏమో మీకు ఫాస్టెస్ట్ ట్రైన్ వచ్చే రూట్ అనమాట. ఈ బస్ కూడా హాఫ్ అన్ అవర్కి ఒకటైతే ఉంటుంది. సో మ్యాక్సిమం ఏ ట్రైన్ ఏ టైంకి వచ్చినా కానీ, అంటే ఆ ట్రైన్ రీచ్ అయ్యే టైంకి అయితే బస్ అనేది బయట ఉంటుంది అనమాట. ఎందుకంటే ట్రైన్ కూడా హాఫ్ అన్ అవర్కి ఒకటి వస్తుంటుంది కాబట్టి. సో ఈ బస్ ఎక్కిన 15 minutesలో మనకైతే డ్రాప్ పాయింట్కి అయితే వెళ్తాము. ఆ డ్రాప్ పాయింట్ దగ్గర నుంచి మనం పైకి అయితే వెళ్తామన్నమాట గ్లేషియర్ 3000కి. ఇంకా మనం గ్లేషియర్ 3000 ఎంట్రన్స్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనం రోప్వే తీసుకొని పైకి వెళ్ళాలన్నమాట. సో ఇది చాలా ఫాస్టెస్ట్ రోప్వే యాక్చువల్లీ పైకి వెళ్ళడానికి, అంత హైట్లో 3000 meters హైట్ వెళ్ళడానికి. సో ద ఫాస్టెస్ట్ రోప్వే అనమాట ఇది. ఎంట్రన్స్లోనే మనం టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాతకి లోపల ఎంటర్ అయ్యాక రోప్వే అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడనే మనకి రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి, మీరు యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు ఈ పాయింట్లోనే. అండ్ మనం ఇప్పుడైతే వెళ్ళేది అక్కడికి అనమాట, ఆ ప్లేస్కి అయితే వెళ్తాము. చూడడానికి దగ్గర అనిపిస్తున్నా, చూడండి ఎంత దూరం ఉందో. అది 3000 meters హైట్లో ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి వెళ్ళడానికి. ఆ రోప్వే ఒకటి కనిపిస్తుంది చూడండి, అది మనకన్నా ముందు వెళ్ళిన రోప్వే అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఒక ప్లేస్ దాకా వెళ్ళి అక్కడి నుంచి చేంజ్ అవ్వాలి రోప్వేస్. మనం మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా, ఇనీషియల్గా అసలు స్నో అనేదే లేదు, మొత్తం గ్రీన్గా ఉందన్నమాట. పైకి వెళ్ళే కొద్దీ స్నో పెరుగుతుంది చూడండి. ఇంకా మనకి పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో వచ్చే వాళ్ళు జాకెట్స్ అయితే తెచ్చుకోండి. ఇక్కడ దాకా ఒక హైట్లో ఉంది, ఇక్కడ రాగానే ఆ కొండ దగ్గరికి వెళ్ళగానే అసలు కొంచెం ఒక రకమైన భయం కూడా వేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, దీనికి ఇంకొకటి చేంజ్ అవ్వాలి. ఇది జస్ట్ 2525 meters, ఇంకా 500 meters పైకి వెళ్ళాలి. 2525 అంటే ఆల్మోస్ట్ 2.5 kilometers హైట్ ఉన్నాము. మనం కింద ఎక్కిన రోప్వే చాలా ఫాస్ట్గా 2500 meters వరకు అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఇక్కడ మనం రోప్వే అయితే చేంజ్ అవ్వాలి ఇంకా టాప్ వెళ్ళడానికి. నెక్స్ట్ ఇంకా మనం 500 meters అయితే వెళ్ళాలి. సో మన రోప్వే దిగ్గానే దాని పక్కనే ఇంకొక రోప్వే ఉంటుంది. మనం కింద ఏ టికెట్ అయితే తీసుకున్నామో అదే టికెట్ యూజ్ చేసుకొని ఇది కూడా ఎక్కచ్చు అనమాట. ఇంకా మనం మొత్తం పైకి వచ్చామన్నమాట. పైకి వచ్చాక మనకి ఫస్ట్ అయితే ఇక్కడ కొన్ని స్టోర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ టీ-షర్ట్ వాచెస్ కానీ అవన్నీ బాగా డిస్కౌంటెడ్ ప్రైజెస్లో మనకు బాగా దొరుకుతాయి అనమాట. ఇక్కడ నుంచి మనం 2 ways వెళ్ళచ్చు, ఒకటి పైకి ఇంకోటి కొంచెం కిందకి కూడా ఉంటుంది అనమాట. సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి, కిందకి వెళ్ళడానికి నార్మల్
ఇంకో చిన్న రోప్ వే అయితే ఉంటుందన్నమాట. సో పైకి వెళ్తే మనకి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది ఉంటుందన్నమాట. రెండు కొండల మధ్యలో బ్రిడ్జ్ హ్యాంగింగ్ అయి ఉంటుంది. సో కింద మొత్తం ఓపెన్ ఉంటుంది, మనం దాని మీద నడుచుకుంటూ వెళ్దాం అనమాట. కిందకి వెళ్తేనేమో గ్లేషియర్ 3000 ఒక మాన్యుమెంట్ లాగా గ్లేషియర్ 3000 రాసి ఉంటుంది, అక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు. సో మేమైతే ఫస్ట్ పైకి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. టెంపరేచర్స్ తక్కువ ఉండడం వల్ల కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తా. కొంచెమే హైట్ ఉంటుంది, మనం వచ్చిన పాయింట్కి ఇక్కడ కొంచెమే ఉన్నా కానీ కొంచెం ఆయాసం అనేది వస్తుంది అన్నమాట, బికాస్ ఆఫ్ లో టెంపరేచర్ అక్కడ. కాబట్టి ఇదే ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్. దీని మీద నుంచి నడుస్తుంటే మాత్రం ఆ ఫీలింగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ హైట్లో కింద మొత్తం ఓపెన్ ఉండి హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటే అది కొంచెం ఊగుతూ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ అనేది అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎవ్రీవన్ మస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేను. అండ్ ఇలాంటి హ్యాంగింగ్ బ్రిడ్జే మనకి వేరే దగ్గర కూడా, అంటే మన నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్లో కూడా ఉంటుంది. సో ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ యొక్క అదర్ సైడ్ ద టాపెస్ట్ అనమాట, 3000 feet ఒక టాపెస్ట్ పాయింట్ అదే. అక్కడ ఒక స్విస్ ఫ్లాగ్ కూడా ఉంటుంది. సో అందరూ అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకొని ఐ హ్యావ్ రీచ్ ద 3000 feet గ్లేషియర్ అని చెప్పి పెట్టుకుంటారు అనమాట. కొంతమంది అయితే ఇక్కడ ఇంత హైట్ రీచ్ అయినందుకు ఇక్కడ ఉన్న ఐస్ తీసుకొని తింటున్నారు. మేము అలాంటివి చేయకుండా కింద రెస్టారెంట్ ఉంటుందన్నమాట, సో అక్కడ తిన్నామన్నమాట. సో ఇందాక మనం ఎంట్రన్స్ పాయింట్ చూసాం కదా, అక్కడనే దానిపైనే రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసి మేము ఫాండూ ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడ ఫాండూ అనేది చాలా ఫేమస్ అనమాట. సో అది చాలా వేడివేడిగా ఉంటుంది. సో ఫాండూ ఆర్డర్ చేసుకొని ఇక్కడ ఈ చల్ల వెదర్లో ఎంజాయ్ చేసాం. ఫాండూ అంటే ఏముండదు, చీజ్ అనేది ఇస్తారు మనకి మంచిగా పాట్లో లైవ్ ఫైర్లో మీద పెట్టేసి చీజ్ ఇస్తారు. సో అది వేడిగా ఉంటుంది. అది తిన్నాకని చెప్పి పక్కనే బ్రెడ్ కూడా ఇస్తారు అనమాట. సో ఆ చీజ్ తీసుకొని బ్రెడ్ మీద పెట్టుకొని తినేయడమే. ఇంకా అక్కడ తినేసాక కింద అయితే కొన్ని గేమ్స్, మన స్నో గేమ్స్ అవన్నీ ఆడుకోవడానికి ఉంటుందన్నమాట. సో దానికి వెళ్ళడానికి చిన్న రోప్ వే ఉంటుంది. రోప్ వే తీసుకొని మేము కిందకైతే వెళ్తాము. ఈ రోప్ వే మాత్రమే కాదు, యూజువల్గా నార్మల్ టైమ్స్లో అయితే ఈ పైనుంచి కిందకి వెళ్ళడానికి కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్ లాంటిది ఒకటి ఉంది. కానీ ఇప్పుడు స్నో ఎక్కువ ఉండడం వల్ల అదైతే క్లోజ్ ఉంది. మీకు అక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది చూడండి, అలా ట్రాక్ ఉంటుంది అనమాట. మనం ఒక దాని మీద కూర్చొని ఆ ట్రాక్లో డౌన్కి ఫాస్ట్గా వెళ్ళిపోతాము. కొంచెం అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. కానీ ఈ స్నో వల్ల మొత్తం అది ప్రెజెంట్ అయితే క్లోజ్లో ఉంది. సో అందుకని మేము ఓన్లీ ఈ రోప్ వే ద్వారా వెళ్తున్నాము. మనం రోప్ వే దిగాక కొంచెం కిందకైతే నడవాలన్నమాట. ఈ స్నోలోనే కొంచెం జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే బాగా జారుతూ ఉంటుంది. సో ఆ కిందకి వెళ్తే మనకి కింద గ్లేషియర్ 3000 అన్న మాన్యుమెంట్ లాగా ఉంటుంది. సో అక్కడ మనం మంచిగా ఫొటోస్ దిగొచ్చు. అండ్ అక్కడ గేమ్స్ ఆడుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఫొటోస్ కోసం అయితే చాలా బాగుంటాయి ఫొటోస్ దిగడానికి. అలా కాసేపు కింద బాగా ఎంజాయ్ చేసేసి అండ్ చాలా రకాల ఫొటోస్ తీసుకొని, మొత్తం స్నో ఉంటుంది కాబట్టి మనకి మొత్తం వైట్ బ్యాక్గ్రౌండ్లో చాలా బ్యూటిఫుల్గా ఫొటోస్ అనేవి అయితే వస్తాయన్నమాట, మీరు ఇందాక చూసినట్టు. సో ఈ ఆల్పైన్ కోస్ట్ అయితే ఇందాక చెప్పినట్టు ప్రస్తుతానికి అయితే క్లోజ్ ఉందన్నమాట. సో మేబీ ఒక 1-2 months తర్వాతకి ఓపెన్ ఉంటుందేమో, అంటే ఇంకొంచెం సమ్మర్ స్టార్ట్ అయితే. సో ప్రజెంట్ అయితే దీనికి స్నో మొత్తం క్లీన్ చేస్తున్నారు. సో మా తర్వాతకి మేబీ 1 month తర్వాత వచ్చిన వాళ్ళకైతే ఓపెన్ ఉండొచ్చు. సో అలా మేము పైకి వెళ్ళిపోయి కొద్దిసేపు షాపింగ్ చేసేసుకొని ఒక వాచ్ కొనుక్కొని ఇంకా కిందకైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మొత్తం మేము ఒక 3-4 hours అయితే ఎంజాయ్ చేసాము పైన. చాలా బాగుంది గ్లేషియర్ 3000 అనేది.
ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో వన్స్ అన్న ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూమెంట్స్ ఇవన్నీ. సో మేము బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో బ్యాక్ కూడా మేము సేమ్ రూట్లో స్టార్ట్ అయిపోయాము, ఐగల్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళడానికి అని చెప్పేసి. సో చాలామంది ఈ రూట్ అయితే తీసుకోరు, మేమైతే మాకు ఈ రూటే బాగా నచ్చింది, సో ఇదే తీసుకున్నాం. కానీ ఇటు సైడ్ ఏంటంటే ట్రైన్స్ అవన్నీ చాలా స్లో వెళ్తాయి అనమాట. సో ఇది మాంట్రోలో అండ్ గ్లేషియర్ 3000 మా ట్రిప్. సో రేపైతే మేము ఇంటర్లేక్ అయితే వెళ్తామన్నమాట. సో ఆ వీడియోస్ కోసం అని చెప్పి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూ ఉండండి డిఫరెన్స్. అండ్ మేము మాంట్రో నుంచి ఇంటర్లేకన్కి అయితే స్పెషల్ ట్రైన్లో వెళ్తాము. ఇది వచ్చేసి గోల్డెన్ పాస్ ఎక్స్ప్రెస్ అనమాట. సో దీనికి ముందుగానే మనం రిజర్వ్ అయితే చేసి పెట్టుకోవాలి సీట్స్. రిజర్వ్ చేసుకోకపోయినా ఓకే, అప్పటికప్పుడు ఖాళీ ఉంటే ఎక్కేయచ్చు. అండ్ దీనికి ఏంటంటే స్పెషల్ విండోస్ చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. సో మనకి వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. మీకు స్విస్ పాస్ ఉన్నా కానీ ముందుగానే దీనికైతే సీట్స్ బుక్ చేసుకోవాలి, లేదంటే దొరకదనమాట. సో లాస్ట్ మినిట్లో ఇట్లా మేమైతే తెలియకుండా వెళ్ళాము. సో అక్కడ ప్లాట్ఫామ్ మీద ఉన్న టీటీని అడిగితే వాళ్ళైతే పలానా కోచ్లో కూర్చోమన్నారు, అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసాం మేమైతే.